దేశవ్యాప్త రైతు పోరాటంలో భాగంగా జనవరి 26న జరిగే కార్మిక కర్షక ట్రాక్టర్ ర్యాలీని జయప్రదం చేయండి. హక్కుల కోసం ఐక్యమవుతాం. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాకా ఉద్యమిస్తామని అఖిలపక్ష నాయకులు తెలియజేశారు. రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధరలు అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని, వ్యవసాయ మార్కెట్ను నిర్వీర్యం చేసి నేషనల్ ఫ్రేమ్వర్క్ పాలసీని తీసుకోవాలని. రైతుకి ఈరోజు మద్దతు ధర లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే విపరీతమైన రేట్లు పెరిగిపోయి మందులు, అలాగే కూలీ రేట్లు ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి. ఈ సందర్భంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తానని జనవరి 26వ తారీఖున రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి 2021 సంవత్సరంలో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ట్రాక్టర్ ర్యాలీ, బైక్ ర్యాలీ, ఆటో ర్యాలీలను నిర్వహించమని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే కర్నూలులో 26వ తారీఖున ట్రాక్టరు, బైకు, ఆటో ర్యాలీలను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ 2021 సంవత్సరంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి సందర్భంగా సుమారుగా 365 రోజులు జరిగాయి. ఆ సందర్భంగా నేను విరమించుకుంటున్నాను, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి ఆయన ప్రకటన చేశాడు. పార్లమెంట్లో కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ రాతపూర్వకంగా C2+50% అంటే సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయం పైన 50% రైతులకు ఇస్తానని చెప్పేసి, అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేస్తారని, రైతు రుణ విముక్తి చట్టాన్ని తీసుకొని వస్తానని చెప్పేసి అనేక రకాలు. అదేవిధంగా ఆ సందర్భంగా వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమంలో 750 మంది రైతులు అమరులైతే వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా చెల్లిస్తానని చెప్పేసి చెప్పాడు. అట్లాగే ఏదైతే ఉత్తరప్రదేశ్లో చనిపోయారో 4 రైతులు, చనిపోవడానికి కారణమైనటువంటి హోంశాఖ ఉప మంత్రి ఆ రోజు ఆయన పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేక వర్షం మీద ఆధారపడి పంటలు పండించేటువంటి పరిస్థితి, ఒక పక్క పంటల పెట్టుబడి బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితి, అదేవిధంగా గిట్టుబాటు ధర మాత్రం లేనటువంటి పరిస్థితి ఉంది. గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పేసి చెప్పినాడు. అట్లాగే మార్కెట్లను సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పేసి చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిన అటు వ్యవసాయ చట్టాలను కానీ, అదేవిధంగా జాతీయ మార్కెట్ విధానం పెడుతుంది, రకరకాల పెడుతుంది, దొడ్డిదారిన మళ్ళీ అదే చట్టాలను, కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం సాగిస్తున్నారు. అందుకోసమే ప్రజలు మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టాలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి అమలు కోసం రైతాంగం అందరూ కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా ఏకం కావాలా, ఐక్యం కావాలా. ఈ దుర్మార్గమైనటువంటి చట్టాలను వెనక్కి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జనవరి 26వ తారీఖున రైతులు, వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా సామాన్యమైనటువంటి ప్రజలు, వృత్తిదారులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.